హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక ఇంటికి సింపుల్గా ఈ విధంగా జింకు పైపులతో చేసిన ఒక గేటుని పెట్టించుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ వీడియోలో మనకి జింకు పైపులతో అలాగే ఐరన్తో చేసిన గేటు యొక్క ధరలు ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, మేము రీసెంట్గా ఒక గేట్ని అయితే చేయించామండి. దీని సైజు వచ్చేసి 5 అడుగులు వెడల్పు ఉంటుంది. హైట్ వచ్చేసి ఎత్తు మనకి 5.5 అడుగుల దాకా అయితే గేట్ అనేది చేయించడం జరిగింది. దీనికి గాను జింకు పైపులతోటి అలాగే మధ్యన ఉండే డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైను ఐరన్ రేకుతోటి గేటును అయితే చేయించామండి. దీనికి గాను సుమారుగా 102 కేజీలు వెయిట్ అయితే రావడం జరిగింది. ప్రజెంట్ మనకి గేట్లన్నీ కూడా కేజీ లెక్కనే తీసుకోవడం జరుగుతుందండి. మనకి దీనికి వచ్చేసి 102 కేజీల దాకా మాకైతే రావడం జరిగింది. 102 కేజీలు అంటే మనకి 1 కేజీ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి జింకు పైపులు అయితే 150 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారండి. అదే మీకు కొంచెం తెలిసిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని మీరు గేట్ అనేది తీసుకునే పని అయితే మీకు ఇంకొక 10 రూపాయలు అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 102 కేజీలకు వచ్చేసి 150 రూపాయలకు అడిగి చూసుకున్నట్లయితే 15,300 రూపాయల దాకా గేటుకి అయితే ఖర్చు అనేది అవడం జరిగిందండి. అలాగే దీని బాడుకు వచ్చేసి మనకి దగ్గరలో అయితే ఒక 200 అవుతుంది. దూరాన్ని బట్టి కొంచెం రేట్ అనేది పెరుగుతుంది. మాకైతే ఒక 200 రూపాయలు బాడుగా అంటే మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అయితే అవటం జరిగిందండి. అలాగే పెయింట్కి వచ్చేసి దీనికి మొత్తం కూడా మనకి తుప్పు పట్టకుండా పెయింట్ అనేది వేయటం జరిగింది కాబట్టి ఈ పెయింట్కి వచ్చేసి ఒక 500 రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరిగిందండి. అలాగే ఇది జస్ట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా గేట్ అనేది పెట్టి ఇటు రెండు వైపులా పిల్లర్స్ అనేవి వేసి జస్ట్ సెట్ చేయడానికి మాత్రమే లేబర్ కాస్ట్ వచ్చేసి ఒక హాఫ్ డే అయితే వర్క్ చేయడం జరిగింది. ఒక కూలి మనిషి, ఒక మేస్త్రి గారు, వీళ్ళకు గాను సుమారుగా ఒక 1000 రూపాయల దాకా అయితే ఖర్చు అనేది అవటం జరిగిందండి. ఓన్లీ గేటు ఫిట్టింగ్ చేసినంత వరకే, మనకి ఫ్లాస్టింగ్లు ఇవన్నీ కాదు. ఇవన్నీ మనకి సపరేట్గా మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. జస్ట్ ఈ గేట్ ప్రాసెస్ వరకు మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా మనకి ఒక 5 అడుగులు వెడల్పుతోటి అదే 5.5 6 అడుగులు హైట్ దాకా తీసుకున్నా సరే ఇంచుమించుగా మనకి టోటల్ బడ్జెట్ వచ్చేసి ఈ గేట్కి ఫిట్ చేసుకుంటానికి ఒక 17,000 రూపాయల దాకా మీకు ప్రజెంట్ ఈ 2022లో ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. అదే మీకు జింకు పైపులతో కాకుండా ఐరన్ పైపులతో మీరు ఈ గేట్ అనేది తీసుకునే పని అయితే మీకు కాస్ట్ వచ్చేసి మనకి ఐరన్ పైపులతో అయితే మీకు 120 రూపాయలు లేదా 130 రూపాయల దాకా కూడా ఛార్జ్ చేస్తున్నారండి. కొన్ని ఏరియాల్లో 100 రూపాయలు 110 రూపాయలు కూడా మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది జస్ట్ ఐరన్ పైపులు వేసుకొని ఈ గేట్ని అయితే ఫిట్ చేసుకుంటాయి అనమాట. ఐరన్ పైపులు అనేవి వేసుకుంటే మనకి ఫ్యూచర్లో తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ఇయర్కి ఒకసారి కానీ లేదా మనకి 2 ఇయర్స్కి ఒకసారి కానీ పెయింట్స్ అనేవి వేసుకుంటూ ఉండాలి. మళ్ళీ అదొక ఖర్చు అనేది మీకు ఎక్స్ట్రానే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు పెట్టే పెట్టుబడి ఏదో ఒకేసారి మీరు గేట్ల విషయంలో మీరు తీసుకొని జింకు పైపులతో కానీ మీరు వర్క్ అనేది చేయించుకున్నట్లయితే మంచిది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కొంచెం మనకి మారుతూ ఉంటాయి, అది కూడా మీరు కొంచెం గమనించుకోండి. అలాగే మీ ఏరియాలో ఈ గేట్ల యొక్క రేట్లు అనేవి ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఏ వీడియోస్ చేసినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.